స్తోత్రం స్తోత్రం. నైనా నీకు వందనాలు 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 ప్రభా. నైనా మీ సహాయం లేకుండా, మీ సన్నిధి లేకుండా మేము ఏది చేయలేము ప్రభా. ఈ ఉదయకాలపు ఆరాధన మీరు దీవించండి ప్రభా. తండ్రి, ఈ స్థలంలో మాకు ఇచ్చిన యొక్క అవకాశం బట్టి వందనాలు. అనేకులకు లేని ప్రభా ఈ ధన్యత మాకు ఇచ్చావయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. మా బలము, మా శక్తి, మా యొక్క ఆధారము మీరే అన్నారు తండ్రి. నీకు వందనాలు 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 తండ్రి. నాయనా యొక్క ఉదయకాలం ప్రభా యొక్క ప్రార్థన తండ్రి మీకు ఇంపైన ధూపంలాగా, ఇష్టకరమైన ధూపంలాగా ఉండడానికి చేస్తున్నాం తండ్రి. యేసు నామములో తండ్రి యొక్క ఆరాధనకు వ్యతిరేకంగా ప్రతి చీకటిని బంధిస్తున్నాం ప్రభా. నీకు వందనాలయ్యా, వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనాలు యేసయ్యా, స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. నాయనా ఈ ఉదయకాలంలో ప్రభువా నీ కార్యం కోసం ఎదురు చూస్తున్నామయ్యా. మీ యొక్క శక్తితో నింపండి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మరి ఉదయకాలం కొన్ని పాటలు పాడుతూ ప్రభువుని స్తుతిద్దాం. ఇప్పటికే కొంత ఆలస్యమైంది. మరి మనందరికీ తెలిసిన పాట రండి ఉత్సహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభు అనే పాట పాడుకుంటూ దేవుని మందిరంలో మనం ఆరాధన చేద్దాం. సాంగ్ నంబర్ 28. రండి ఉత్సాహించి పాడుదాము. రండి ఉత్సాహించి పాడుదాము,
ప్రేరేపించబడిన వాళ్ళు ముందుకు వచ్చి ప్రార్థించారు. ప్రేరేపడలేదా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలనుకుంటే ముందుకు వచ్చి ప్రార్థన చేయాలి. ఇన్విటేషనే కావాలనుకుంటే రేపు ఇన్విటేషన్ కొట్టిస్తాం ప్రభు సన్నిధిలో. ముందుకు వచ్చి పరిగెత్తుకొచ్చి ప్రార్థన చేయాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకున్నాం. తల వంచినట్లయితే ప్రార్థన చేస్తాం. మహాగరుడా యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క పరిశుద్ధ దినమందు నీ మందిరంలో చేరి మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. సహాయం చేసి నడిపించండి. మాకు ఎలోహిం సంఘమును మీరు ఆశీర్వదించి ఈ స్థలమును ఇచ్చి ఉన్నారు ప్రభువా. ఈ స్థలంలో అనేక మందిగా కూడుకుని నీ యొక్క నామమును గణపరిచేవారిగా, మహింపరిచేవారిగా, స్తుతించేవారిగా ఉండటానికి సహాయం చేసి నడిపించండి. ఈ మందిరము అంచెలంచెలుగా విస్తరణ పొందడానికి ఊదిగంతముల వరకు ప్రభువా నీ యొక్క సువార్తను ప్రకటించేవారిగా ఉండటానికి సహాయం చేయండి. ప్రతి కుటుంబము ప్రభువా వారికి తగినట్లుగా ప్రభా నాయన యొక్క పరిచర్యలో పాల్గొనడానికి ప్రభా నాయన బోధిగంతముల వరకు స్వార్థను ప్రకటించే వారిగా ఉండటానికి సహాయం చేసి నడిపించండి ప్రభా. మా చిన్న బిడ్డలు నేను చిన్న వయసు నుంచి నీ యొక్క నడవడితలో నడిచి ప్రభా భవిష్యత్ కాలంలో ప్రభా ఇంకా అనేక మందిని నీ యొక్క మందిరములకు నడిపించే వారిగా ఉండటానికి సహాయం చేయండి. యవనస్తులు ప్రభా ముందుగా జయధ్వనులతో నీ యొక్క కీర్తనలు భాగ్యమును దయచేయండి ప్రభా. నాయన ఇదిగో నడి వయస్కులు నాయన ముసలి ప్రాయంలో ప్రభా ఇంకా ముందుగా వచ్చి ప్రభా నేను నీ మందిరంలో నేను ఇదిగో అనేక మందిగా కూడుకుని వేల కొలది కూడుకుని ప్రభా నేను స్తుతించి దయచేయండి. కుటుంబము ఇచ్చండి, ప్రేరేపించండి. నీ చిత్తానుసారంగా నడుచుకుంటూ నీ నామమున అనేక ప్రేరేపించమని బలపరచమని కోరుచున్నాను. యేసయ్యా ఇదిగో ప్రభా ఈ యొక్క పరిశుద్ధ దినమును మీరు ఆశీర్వదించండి. ఈ యొక్క పరిశుద్ధ బల్ల కూడా ప్రభా మా మధ్యలో ఉంటుండగా ప్రభా నేను బలలో పార్టిసిపేట్ చేసే యోగ్యతను మాకు దయచేయండి. మరి మేము నాయన కేవలం ఆదివారపు క్రైస్తవులుగా కాకుండా ప్రతి దినము నిన్ను స్తుతించేవారిగా నేను ముఖ్యంగా నేను మరి ప్రభా నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయండి. యేసయ్యా మీకే స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని మేము సరి చేసుకుని నీ మందిరమును వచ్చే భాగ్యమును అడుగుతాం. ఇంకా ఎంతమంది అయితే ప్రభా నాయన రావడానికి అడ్డంకులు వాటన్నింటినీ తొలగించమని అడుగుతున్నాము. యేసయ్యా నీ కృప ఈ మందిరం నీ అగ్ని ప్రాకారములు ప్రభా నాయన ఈ మందిరం చుట్టూ ఉంచమని అడుగుతున్నాము. నాయన దైవజనులను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. కుటుంబాన్ని ప్రభా నాయన మీరు వాడుకునిచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. రాబోయే కాలంలో ప్రభా ఇంకా బలముగా యొక్క పరిచయం జరగడానికి సంఘస్థులందరూ తోడ్పాటుతో ప్రభా నాయన వారు సహకరించడానికి సహాయం చేసి నడిపించండి. యేసయ్యా మీకే స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము. నేను యొక్క ఎలోహిం సంఘం ద్వారా నేను జరుగుతున్న ప్రతి మినిస్ట్రీని నేను మీరు దీవించండి. సండే స్కూల్ మినిస్ట్రీని మీరు దీవించి వర్ధిల్లింపచేయండి ప్రభా. నేను ఉమెన్స్ మినిస్ట్రీని ప్రభా బహుగా వర్ధిల్లింపచేయండి, ఫలింపచేయండి. మీకే స్తుతులు. మరి యూత్ మినిస్ట్రీని ప్రభా నాయన బలముగా వాడుకోనండి తెలియజేసుకున్నాము. మరి చర్లపల్లిలో కూడా నైనా అనేక మందిగా కూడుకుని ఆ చుట్టుపక్కల ఎవరైతే ప్రభా నాయన ఈ యొక్క నామమును ఎరగకుండా వారందరినీ ప్రభా నేను చర్లపల్లికి నడిపించమని అడుగుతున్నాను. మరి యొక్క విశాలమైన ప్రదేశము ప్రభా నాయన ఇంకా అనేక మందిని కావలసి ఉన్న వారిని చూపిస్తున్నది ప్రభా నాయన. అతి త్వరలోనే ఈ మందిరం మొత్తం నిండడానికి సహాయం చేయండి. మేమైతే ప్రభా మా ప్రయత్నం మా అడుగులు నన్ను బలపరచండి. యేసయ్యా మీకే స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకొని సమస్త మీరే ఉండి మహిమ ఘనత ప్రభావంలో పొందుకొనమని యేసయ్య శక్తివంతమైన నామములో అడిగి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగే స్త్రీల నుంచి
ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం 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 ప్రభువా. మా ప్రభువా నీకే వందనాలు నాయన. స్తుతులు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను ప్రభా నాయన. నాయన మేమందరం కూడుకుని ప్రభా నాయన నీ సన్నిధి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన. అయా తండ్రి నాయన మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. మా ఎలోహిం సంఘాన్ని గుర్తు చేసుకోండి ప్రభా నాయన. మా సంఘం కాపాలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయ్యా తండ్రి. పరిచర్యను దీవించండి ప్రభా నాయన. మాకు ఇచ్చిన ఈ నూతన స్థలాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన. సంఘ సరిహద్దులను విశాలపరిచి ప్రభా నాయన ఇంకా అనేక జనాన్ని తండ్రి నీ సన్నిధికి నడిపించమని అడుగుచున్నాను తండ్రి నాయన. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన. ఈ స్థలమందు తండ్రి నాయన నీ మహిమను ఉంచండి ప్రభా నాయన. అయ్యా తండ్రి నాయన వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి నాయన నీ సన్నిధికి తండ్రి నాయన విత్తబడిన వాక్యం మా హృదయంలో నాట్లాగా సహాయం చేయండి ప్రభా నాయన. ఇంకా మార్గ మధ్యంలో తండ్రి నాయన ఆన్లైన్ ద్వారా పెట్టిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి త్వరగా. అయా మార్గ మధ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని అయా తండ్రి త్వరగా వచ్చినాగా సహాయం చేయండి తండ్రి నాయన. అయా సంఘ కాపాల కుటుంబానికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారి పరిచయం దీవించండి అయ్యా. వారికి ఇచ్చిన కుమార్తెలను బట్టి ప్రభా నాయన నీ సన్నిధిలో తండ్రి నాయన ఆత్మీయ బలపడుతున్నాను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన. అదేవిధంగా తండ్రి నాయన ఈ దినం తండ్రి నాయన మాకు తండ్రి మీ ద్వారా తండ్రి మాకు ఏమి ప్రభా నాయన గ్రహించి మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి నాయన. దైవజీ ఘోరంగా వాడుకోమని మితబడిన వాక్యం ఉపదంతలుగా 60 అయా తండ్రి 100 ఫలింపులాగా సహాయం చేతండి నాయన. మమ్మల్ని మేము నీ సన్నిధిలో బలపరచుకోవడానికి సహాయం చేయండి నాయన. మమ్మల్ని సిద్ధపరచుకోవడానికి సహాయం చేతండి నింపమని నాయన. అయ్యా ప్రతిదీ అయా వాక్యం ద్వారా ప్రభా నాయన మీ నామంకే మహిమ కలుగుటకు సహాయం చేయండి నాయన. అయ్యా నీ నామంకే ఘనత కలుగుటకు సహాయం చేయమని ప్రభా. అయ్యా నన్ను నేను తగ్గించుకొని నీ నామంకే ఘనత కలుగుటకు సహాయం చేయమని యేసు నామంలో అడిగి ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇంగ్లీష్ వర్షిప్ మనం స్టార్ట్ చేసుకుందాం. అందరం ఏకీవిద్దాం. మరి చిన్నపిల్లలు అలాగే ఎస్తర్ కలిసి మనం లీడ్ చేస్తుండగా అందరం కూడా Let us all sing this song, Give Thanks, and give thanks to the Lord for the new year He has given us. Give thanks.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పటి వరకు మనము ఇంగ్లీష్ హిమ్స్ ద్వారా దేవుని మహిమపరిచి ఉన్నాము. ఈ సమయంలో మరి సామ్స్ రీడింగ్ అండి. ఉషక్క మన మధ్యలో మరి సామ్స్ 47వ కీర్తనలు 1 నుంచి 10 వరకు మరి మన మధ్యలో చదివి వినిపిస్తారు. అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగుగాక. ప్రధాన గాయకునికి కోరపు కుమారుడు చేసిన గీతము మరి మనందరము కలిసి మరి ధ్యానం చేద్దాము. 47వ కీర్తన. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయండి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు. ఆయన జనములను మనకు లోపరచును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాదయాస్పదగా మన స్వాస్థ్యమును ఆయన మనకొరకు ఏర్పాటు చేశాడు. దేవుడు ఆర్భాటంతో ఆరోహణమైన దేవుని కీర్తించడి, కీర్తించడి, మన రాజుని కీర్తించడి, కీర్తించడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడు. దేవుడు అన్యజనులకు రాజు అయినాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. జనముల ప్రధానులు అబ్రహాం యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. అందరు కలిసి భూనివాసులు ధరించుకుని కేకలు దేవుడు ఆయన మాటలు. ప్రభు అనుగ్రహించిన ఈ యొక్క కీర్తన బట్టి దేవుడు ప్రైజ్. సండే స్కూల్ చదివాను. After testimony. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క 47వ కీర్తనలో మరి సర్వజనులారా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించే విధానం గురించి మరి ఆ కీర్తన తెలియజేస్తూ ఉంది. మనం ఎంతో ధన్యులము అని కూడా మరి మనం నమ్మాలి. ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి, ఈ సమయంలో మరి దేవుడు మన జీవితాల్లో చేసిన వేళ్లను బట్టి సాక్ష్యం కలిగి ఉన్నవారు ఈ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా మనం చేయించున్నాము. మరి మీ యొక్క ఆత్మీయ సాక్ష్యాన్ని, ఆ యొక్క టెస్టిమోనీని మరి షేర్ చేసుకోవాల్సిందిగా మనం చేయించున్నాం. ఒక ముగ్గురికి అవకాశం ఇవ్వాలి. I praise God for this opportunity God has given me. This testimony is not just about the blessings that God gave me. దేవుడి నామానికి స్తోత్రం. ఇది ఒక సాక్ష్యము, కేవలం దేవుడు ఫిజికల్గా చేసిన కార్యక్రమాలు వాటిని బట్టి కాదు. It is a testimony of realization. ఇది ఆత్మీయ పరిశీలనతో కూడిన సాక్ష్యం. I got baptized in 2019 January 20th. 2020లో నేను బాప్తిసం తీసుకున్నాను. And I grew up in, most of you have known me and seen me since 2007. 2007 నుంచి మీరు చాలామంది నన్ను చూస్తున్నారు. So I
I wasn't really the first one to sing or to talk. నేను ఎప్పుడు కూడా ముందుగా వచ్చి పాడడం కానీ మాట్లాడడం కానీ ఎప్పుడు చేయలేదు. Even now my hands are shaking. ఎప్పుడు కూడా కొంచెం భయం వేస్తుంది. So God spoke to me this year while I was praying for my further education because I will be shifting to another country. నేను పై చదువులకి ఇతర దేశాలకి వెళ్ళాలనుకున్నప్పుడు మరి దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. I was worried because I have seen so many of my friends who have gone to US, Australia, UK. They have become 10 times of what they were here. అయితే అమెరికా, యుఎస్, తర్వాత యూకేకి వెళ్ళిన చాలామంది స్నేహితుల్ని నేను చూశాను. మరి వాళ్ళ యొక్క జీవితాలను కూడా నేను పరిశీలిస్తున్నాను. So if they were good here, like a good person here, they became 10 times better. If they were bad, they became 10 times worse. ఒకవేళ వాళ్ళు ఇక్కడ మంచి వాళ్ళు అయితే అక్కడ 10% ఇంకా ఎక్కువగా 10 రెట్లు ఎక్కువగా అక్కడ షైన్ అయ్యేవాళ్ళు. ఒకవేళ వాళ్ళు ఇక్కడే చెడిపోయి ఉంటే ఆ 10 రెట్లు అక్కడ పోయి ఇంకా ఎక్కువగా చెడిపోతారు. One thing I realized was I have always denied God publicly. అప్పుడు చాలాసార్లు నేను దేవుణ్ణి మరి ఇతరులతో పంచుకోవడంలో కూడా నేను చాలా వరకు తృణీకరించాను. On a Sunday, you see me here worshiping, you see me taking Sunday school. All the kids take me as their role model. అయితే ఆదివారం మాత్రం పిల్లలకి చాలా ఒక పద్ధతిగా ఒక రోల్ మోడల్ తీసుకొని నేను చాలా చక్కగా నేర్పిస్తూ ఉన్నాను. But from Monday to Saturday, I was a different person. అయితే సోమవారం నుంచి శనివారం వరకు మరి కాలేజ్ వెళ్ళన్నింటిలో కూడా ప్రత్యేకమైన వ్యతిరేకమైన ఒక ధోరణితో ఉండేవాడు. Of course, God has blessed me only because of my parents' prayers, not because of what I asked. అయితే దేవుడు మాత్రం నన్ను ఆశీర్వదించారు. అయితే మండే నుంచి సాటర్డే వరకు ఎప్పుడు కూడా నేను గవర్నమెంట్లో ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో ఉండే ఒక ఆఫీసర్ యొక్క కూతురుగానే రికగ్నైజ్ అయ్యాను. But on Sundays, I'm pastor's daughter. అయితే ఆదివారం మాత్రం ఒక పాస్టర్ కూతురుగానే నేను బిహేవ్ చేస్తాను. I used to tell the kids, make friends with the right people, talk in a right way, speak in a right way. But I personally wasn't doing that. అయితే చాలాసార్లు పిల్లలకు చెప్పినప్పుడు మీరు మంచి సత్మార్గంలో వెళ్ళాలి, మంచి స్నేహాలు చేయాలి, మంచి బిహేవియర్ మీరు చూపించాలి అని నేను చెప్తూనే ఉండేదాన్ని. So because my college ended and I was at home, I started praying about my future. అయితే కాలేజ్ అంతా అయిపోయింది. ఇప్పుడు నేను కాలేజ్ అయిపోయిన తర్వాత కొన్ని నెలల ఇంటి దగ్గర నేను ఇప్పుడు ఆలోచించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. Of course, gave me my license. I'm one of the most recognized persons in my university. అయితే దేవుడు ఎంతో ఆశీర్వదించి ఆర్కిటెక్ట్లో ఒక చాలా ఉన్నతమైన రికగ్నైజ్డ్ అందరూ గుర్తించే విధంగా మరి ఒక లైసెన్స్డ్ సర్టిఫికేట్ నాకు ఇచ్చారు. But no one knew me as the child of God. అయితే ఎవరు కూడా నేను దేవుని కుమార్తెగా తెలియదు. So I came across this video on Instagram, చూడడం జరిగింది. which refers to Matthew chapter 7, అది మత్తయి సువార్త సూచిస్తుంది. verse 21 to 23. అక్కడ 21వ వచనం నుంచి 23వ వచనాల వరకు ఇది తెలియజేస్తుంది. Can someone read? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమును దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమును అనేకమైన అద్భుత చేయలేదా అని చెప్పుతుంది. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పును. Now we see a lot of preachers, pastors, people who evangelists, and they preach on a daily basis. చాలామంది పాస్టర్స్ కానీ ఎవాంజలిస్ట్ని మనం చూస్తుంటాం. మరి ప్రతిరోజు వారిగా వాళ్ళు ప్రచురిస్తూనే లేకపోతే ప్రీచింగ్ అనేది చేస్తూనే ఉంటారు. If they are doing so publicly, if they can proclaim God without any fear, then me being a pastor's daughter, how am I denying it? మరి ఆ విధంగా పబ్లిక్గా మరి తమకు తాముగా బయలుపరుచుకుంటూ అనేకులు ఎవాంజలిస్టులు
ఈ విధంగా ప్రీచింగ్ చేస్తూ బయటికి వాళ్ళు పబ్లిక్గా తెలియజేసుకుంటున్నారు. కానీ నాకు నేనుగా ఒక పాస్టర్ డాక్టర్గా కుమార్తెగా నేను ఎందుకు పరిచయం చేసుకొని బయటికి చెప్పుకోలేదు. One day when Jesus, we are all standing in front of the judgment, and we said, God, I told your testimony. God, I have done so much. I was a pastor, I was an evangelist. And God simply says, I have never known him. And he casts you away from his presence. How terrible is it? అయితే దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కళ్ళు చెప్పుకుంటూ వస్తుంటారు, నేను ఆ కార్యం చేశాను, ఇది చేశాను, నేను ప్రకటించాను, తర్వాత ఈ విధంగా నేను సాక్ష్యాలు చెప్పాను అని చెప్పుకుంటున్నప్పుడు ఒకవేళ మనం ఏది చేయకుండా అక్కడ నిలబడితే అప్పుడు ఆయన మిమ్మల్ని నేను ఎప్పుడు ఎరగను, మీరు నా దగ్గర నుంచి మీరు నరకానికి వెళ్ళండి అని చెప్పంటే ఎంత భయంకరంగా ఉంటుంది ఆ సిచ్యువేషన్. It's about the smallest denial that you make every day. If you have a chance and you deny God in that, God will remember that. It is being written in the book. అయితే మన జీవితాల్లో ఒక్కొక్క రోజు దేవుడిని ఎంతగా మనం తోసివేస్తుంటామో అది ఈ యొక్క చెప్పబడిన విషయాల్లో మనకు తెలుస్తుంది. Imagine going to heaven and God saying, I do not know you. అయితే ఎంతమంది ఆ విధంగా వెళ్తారనేది నాకైతే తెలియదు. If God says, I do not know you, you are not being any worth in heaven. ఇంత మనం పనిచేసిన తర్వాత నీవెవరో నాకు తెలియదు అని కనుక చెప్తే మరి ఆ విధంగా ఎంత భయంకరంగా ఎంతమందికి ఉంటుందో. So that scared me. అది భయపెట్టింది. So scared that I usually don't cry in front of my parents or in front of my friends. ఎప్పుడు కూడా కన్నీరు రావడం అంత ఎమోషనల్ ఎప్పుడు అవును, I'm very కానీ ఆ రోజు అట్లాగా జరిగింది. But on January 1st, I was talking to my dad. ఆ రోజు జనవరి 1st డాడీతో మాట్లాడాను. And I couldn't stop my tears. అయితే కన్నీళ్ళు అట్లాగే వస్తూనే ఉన్నాయి. Because imagine God taking you away from His presence. అయితే దేవుని యొక్క సన్నిధిని పక్కన పెడుతూ ఉంటాం. There are two people in the Bible, Peter and Judas. అయితే ఇద్దరున్నారు బైబిల్ గ్రంథంలో, పేతురు అలాగే యూదా. Both of them were disciples of Christ. ఇద్దరు కూడా దేవుని యొక్క శిష్యులే. Peter denied Christ. పేతురు దేవుణ్ణి 3 సార్లు తిరస్కరించాడు. And so did Judas. అలాగే యోధా కూడా తిరస్కరించాడు. The difference here is the judgment. అయితే వాళ్ళ తేడా ఏంటంటే వాళ్ళు తీసుకున్న ఫైనల్ జడ్జిమెంట్ వాళ్ళకి. Peter realized and repented. పేతురు ఏం చేశాడంటే పశ్చాత్తాపడి తిరిగాడు. Judas realized and judged himself. అయితే యోధా తనకు తానుగా. But Peter here realized, repented and became one of the most known evangelists. అయితే పేతురు పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి అప్పచెప్పడం ద్వారా ఆయన ఎంతో పెద్ద గొప్ప దేవుని సేవకుడు, అనేకులకు మాదిరిగా ఈరోజు. Judging myself like Judas. అయితే యూదాలాగా నేను నాకు నానే ఆ యొక్క జడ్జిమెంట్ తీసుకొని వేసుకుంటున్నాను. And with my judgment, I started going away from God. అయితే అలాంటి యొక్క నిర్ధారణ వల్ల దేవునికి దూరంగానే వెళ్ళిపోతుంది. I started denying God for the last 4 years. మరి దేవుణ్ణి తిరస్కరిస్తూ చాలా సంవత్సరాలు గడిచిపోతారండి. But I came across this verse while teaching Sunday school. అయితే ఈ యొక్క సండే స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు, ఆ యొక్క పిల్లలకు నేర్పిస్తూ ఉన్నప్పుడు, And I even sang this song in Sunday school. Oh God, and renew a right spirit within me. నాలో శుద్ధ హృదయము కలిగించే ప్రభువా అనే ఒక మాట మనం అక్కడ చూస్తాం. This came to me on 31st morning. ఇది 31వ తేదీ ఉదయకాలం నాకు వచ్చింది. And I asked all the children to explain. పిల్లలందరినీ కూడా దాని గురించి చెప్పాను. Both Lovely, Kushwita, Taran, a lot of them had explained it to me. చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా వివరించారు. And while they were explaining it started hitting me. అయితే వాళ్ళు చెప్తున్న ప్రతి మాట కూడా నాకు తగులుతున్నట్టుగానే ఉంది. So that was the first I noticed. అది మొదటిది నేను తెలుసుకున్నది. Later in the evening, Daddy spoke about Jonah. అదేవిధంగా సాయంకాల సమయంలో డాడీ యోనా గురించి మాట్లాడారు. The purpose of God in everyone's lives. దేవుని యొక్క ఉద్దేశము ప్రతి జీవితంలో ఏంటి అనేది. And we keep running away from it. మనం దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయేవాళ్ళంగా ఉన్నాం. But God will eventually catch hold of you and bring you back only if you pray. అయితే చివరికి దేవుడు ఆయనకి లోబడితే ఆయన మరలా తీసుకుని వాడుకునే విధంగా కనిపిస్తున్నాడు. That was the second I noticed.
అది రెండవదిగా నేను తెలుసుకున్నాను. And during worship, I started asking God, I started praying. మరి ఆ వర్షిప్ టైంలో నేను దేవుడిని అడుగుతున్నాను. It's like, God, what do I change? How do I start? I need a starting reference point. నేను ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి ప్రభు అని మాట్లాడుతున్నాను. And then God spoke to me in a very direct way. It hit me like a slap. అయితే దేవుడు సూటిగా నాతో మాట్లాడి ఒక చెంపదెబ్బ వేసినట్టుగా నాతో మాట్లాడాడు. Through my promise card. ఆ యొక్క ప్రామిస్ కార్డ్ ఏదైతే నేను తీసుకున్నానో వాగ్దానం, దాని నుంచి దేవుడు మాట్లాడాడు. Hebrews 10 verse 23. హెబ్రీ 10:23. Let us hold fast the confession of our hope without wavering, for he who promised is faithful. దేవుడు నమ్మదగిన వాడు. మనం ఏదైతే విశ్వాసంతో పట్టుకున్నామో దాన్ని కొనసాగిస్తాం నిరీక్షణ కలిగి. So I have been wavering for the last 4 years since I got baptized. బాప్టిజం తీసుకున్న తర్వాత చాలా కాలంగా నేను అలాగే మరి సందిగ్ధ స్థితిలోనే వెళ్తున్నాను. God is directly telling me not to waver anymore. దేవుడు అంటున్నాడు, అలాంటి స్థితిలో వ్యాపారంగా అటు ఇటు పడలేని పరిస్థితిలో నూలి వచ్చిన స్థితి వద్దు అని చెప్పాడు. So this happened to me on 31st night. 31వ తారీఖు రాత్రి జరిగింది ఇది. And January 1st, again in the morning service. న్యూ ఇయర్లో మార్నింగ్ సర్వీస్లో మనం Again I noticed during the message. నేను ఆ రోజు నేను అబ్జర్వ్ చేశాను వాక్యంలో. It is about the journey to Canaan, but not the journey itself. అక్కడ మనం ఈ యొక్క ప్రయాణంలో ఉన్నాము, కానాకు వెళ్తున్నాము. కానా ఇంపార్టెంట్, కానీ ఆ యొక్క జర్నీలో జరిగే విషయాలు ఇంపార్టెంట్ కాదు. I was so focused on my journey here, my life here, my education, me being the best among others, that I forgot about the eternal heaven. కాబట్టి మన జీవితాల్లో ఇక్కడ చాలా విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. మనం దేవుడు ఉన్నతంగా ఎన్నుకొని ఉన్నాడు మన యొక్క చివరి గమ్యస్థానానికి చేరాలి. So today my testimony stands as a testimony of realization. ఈ యొక్క నా యొక్క సాక్ష్యం అనేది ఒకటే, నేను పరిపూర్ణంగా మారు మనసు గురించి నేను తెలియజేస్తున్నాను. I have been a pastor's daughter all my life for the last 22 years. మరి 22 సంవత్సరాలుగా పాస్టర్ గౌతమ్ కుమార్తెగానే ఉన్నాను. But I want to be a child of God instead. అయితే ఆ విధంగా కాదు ఇప్పుడు పరిస్థితి. Praise God. Praise God. ఎవరైనా ఉంటే ఆ ప్లేస్లో, ఖాళీ ప్లేస్లో మరి ఒక గుడారంగా ఏర్పాటు చేసుకుని గడిచిన ఆదివారం వరకు కూడా మనం ఆరాధన జరిగించాం, అందరికి తెలిసినటువంటి విషయమే. అయితే ఆ యొక్క ప్లేస్ మరి ఓనర్ దాన్ని అమ్మేయటం జరిగింది. మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి యొక్క ప్లేస్ కొరకు మనం ప్రార్థన చేయాలని అనుకుంటూ ఉన్నాం. ఆ యొక్క గుడారం వేసాం. అయితే యెరూషలేము మందిరం కూలబడినట్లుగా గడిచినటువంటి బుధవారం దాన్ని మళ్ళీ తీసివేయటం జరిగింది. మొత్తం ఎలా ఉందో ప్లేస్ మళ్ళీ అలాగే చేయడం జరిగిన మెటీరియల్ అంతా కూడా ఒకసారి జమ చేసాం. మళ్ళా నూతనమైనటువంటి ప్లేస్ కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. దాని నిదర్శనంగా ఎజ్రా పుస్తకంలో 1వ అధ్యాయంలో 2వ వచనంలో చూసినట్లయితే, పారసీ దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందరి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశనం చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. కావున మీలో ఎవరైనా జనులయ్యున్న ఎవరు ఆయన జనులయ్యున్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను.
అటు రీతిగా మనందరం కూడా ప్రార్థనలో జ్ఞాపం చేసుకొని ఒక చక్కటి మరి స్థలము లేక ఆయన బయలుపరిచినట్టు రూమ్ కానీ ఏదైనా కానీ దొరకాలని మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. మరి ఈ రోజుకైతే మా గృహమందు ఆ యొక్క ఆరాధన జరిగించుకుని మరి తదుపరి ఆ యొక్క మందిరం కొరకు మనం ప్రార్థనలో జ్ఞాపం చేసుకుందాం. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగా. నాతో కలిసి పాడేవారు ముందుకు రండి. నాతో కలిసి పాడేవారు ముందుకు వచ్చి హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం. నాతో కలిసి పాడేవారు ముందుకు వచ్చేసి స్తోత్రం. తండ్రి మహోన్నతుడా, సర్వాధికారి, సత్య సంపన్నుడైన గొప్ప తండ్రి, నా యేసయ్య నీకే వేలాది వందనాలు. ప్రభువైన దేవా, నీ కృపలతో నీ మేళ్లతో మమ్మల్ని నింపావు. ఈ యొక్క పరిశుద్ధ దినంలోనైనా ప్రభువా నీ సన్నిధి మాకు ఇచ్చావు. వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయ్యా కృపగల దేవుడవు, గొప్ప తండ్రివి నైనా నా ప్రభువా తండ్రి, మా యొక్క జీవితంలోనైనా పేతురు వలె ఇస్కరియోతు యూదా వలె మేము ఉండకుండా అయ్యా నా ప్రభువా నీ సన్నిధిలోనైనా నా ప్రభువా నీతిమంతులుగాను యథార్థంగాను మేము జీవించుటకు కృపని దయచేయండి తండ్రి. మేము బొంకే మనుషులుగా ఉండకుండా నా ప్రభువా అబద్ధంలు ఆడేవారుగా ఉండకుండా తండ్రి యథార్థమైన జీవితాన్ని మాకు దయచేయండి. స్తోత్రాలు. మా పాపములను క్షమించు దేవుడవు నీవే. ప్రభువా ప్రభువాని మేము మొరపెడుతూ మా యొక్క జీవితంలో తండ్రి ఏది నష్టపోతున్నామో దాన్ని మేము గ్రహించడానికి నీ కృపని దయచేయండి. ఇంకనూ మా యొక్క జీవితంలో లోటుపాట్లు ఉన్నాయ్యా, ఇంకనూ ఆటంకాలు ఉన్నాయి తండ్రి. ఆ యొక్క యథార్థతకి మేము రీచ్ అవ్వలేకపోతున్నాము అయ్యా నా ప్రభువా. మా బలహీనతలను బట్టి నీ సన్నిధికి వస్తున్నాం అయ్యా, మా పాపములను బట్టి నీ సన్నిధికి వస్తున్నాము అయ్యా నా ప్రభువా. తిరిగి తండ్రి మమ్మల్ని నూతనపరచు. ఈ యొక్క పరిశుద్ధ దినములో నా ప్రభువా తండ్రి ఈ సంవత్సరపు మొదటి ఆరాధనని ఆశీర్వదించండి. హల్లెలూయా హల్లెలూయా. కూడి వచ్చిన మేమంతా ఒక కుటుంబముగా నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తున్నాము ప్రభువా. ప్రభు యేసయ్యా నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు, స్తోత్రాలు 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 అయ్యా. కనికరించి తండ్రి నా ప్రభు నీ యొక్క పరిశుద్ధాత్మ ప్రెజెన్స్ ఇక్కడ ఉందని తండ్రి నా ప్రభు మేము నమ్ముతున్నామయ్యా. నీ ఆత్మ తాకిడిని మేము అనుభవించాలి. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీ పరిశుద్ధాత్మ తాకిడిని మేము అనుభవించాలి తండ్రి. మా పాపములను పరిహరించే దేవుడవు, మానవుల సమస్త దోషములను తీసివేసే దేవుడవు తండ్రి. హిస్సోపుతో మమ్మల్ని కడిగే దేవుడు అయ్యా. అయ్యా హిమమంత తెల్లగా మా యొక్క జీవితములను మార్చే దేవుడవు నీవే. హల్లెలూయా. ప్రభువా నీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా కూడిన ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కొక్కరితో నీవు మాట్లాడండి. స్తోత్రాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సాగరములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము.
హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీవే మా దేవుడవు. హల్లెలూయా. నీవే మా రక్షకుడు అయ్యా తండ్రి. ఈ సంవత్సరం మొదటి వారంలోనేనైనా నా ప్రభా ఇదిగో మా ప్రయాణము మొదలు పెడుతున్నాము అయ్యా. మా యాత్ర మొదలు పెడుతున్నాం అయ్యా. అది ఎటువంటి యాత్ర అయినను, ఎటువంటి ప్రయాణమైనను నా ప్రభా తండ్రి, పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె మమ్మల్ని కాపాడువాడు అయ్యా. నువ్వు కుడుకవు, నిద్రపోవు. హల్లెలూయా. మమ్మల్ని కాపాడువాడు నువ్వు కుడుకవు నైనా అయ్యా. మమ్మల్ని రక్షించువాడు నీవే, మమ్మల్ని కాపాడువాడు నీవే. మా రక్షణకర్త యొక్క దేవానికి వందనాలు. హల్లెలూయా. యేసు నీకే వందనాలు. లోకాన శాశ్వతానందమేదియు లేదని చెప్పెను ప్రియుడేసు. పాడండి పాడండి అందరూ పాడండి. హల్లెలూయా. గట్టిగా పాడండి. ప్రభు సన్నిధిలో ఎప్పుడు మౌనంగా ఉండదు. ఈ యొక్క పరలోక మాత్రంలో దేవుడి యొక్క సన్నిధి మనకు అంత దగ్గరగా ఉందని మనం నమ్ముదాం. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేసుకొని మీ హృదయాలను ఎదుగో, మీ చేతులు ఎదుగో మీ యొక్క హృదయం మీద పెట్టుకొని, ప్రభువా అయ్యా నీ సన్నిధికి నేను వచ్చాను అయ్యా. నిన్నటి దినం వరకు, ఉదయకాలం వరకు మేము చేసిన అతి చూపులను ఒక్కసారి మీరు మీ దర్శనంలో చూడండి. ఆయన నేత్రములు జాలి గలవి, ఆయన నేత్రములు ఇదిగో నిన్నే చూస్తున్నాయి, ఇదిగో నీ హృదయ అంతరంగాన్ని చూస్తున్నాయి. ఇంకను నా కుమారుడు ఎందువల్ల ఈ రీతిగా ఉంటున్నాడు, ఇంకను ఎందుకు ఆయన యొక్క మాటలలో పవిత్రత రాలేదు, ఇంకా ఎందువలన నా కుమారుడు నాకు దూరంగా ఉంటున్నాడు
ఉన్నాడని చెప్పి ప్రభు తన నేత్రాలతో నిన్ను చూస్తున్నాడు. ఇదిగో నా కుమార్తె, ఇదిగో ఇదిగో నా కుమార్తె, నిన్ను చూస్తున్నాను. ఇదిగో నువ్వు ఇంకనూ నా తట్టు తిరగాలి. ఇదిగో నా యొక్క సన్నిధిలో నువ్వు కనబడాలి. ఇదిగో నా సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. నీ నోరు తెరిచి ఇదిగో బహుగా నువ్వు స్తుతించు. హల్లెలూయా. ఆనందగానాలు నువ్వు పాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలుగెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. ఎలుగెత్తి దేవుని మహిమ పరుద్దాము. ఆయన గొప్ప దేవుడండి, ఆయన మహోన్నతుడండి, ఆయన సర్వశక్తివంతుడండి. ఆయనను మనం నిర్లక్ష్యంగా చూడొద్దు. ప్రభు సన్నిధి నిర్లక్ష్యం చేయొద్దు. ఇదిగో ప్రభు సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా మనం ఒప్పుకుందాము. హల్లెలూయా. ప్రభు మా అతిక్రమాలనిదైనా నీ సన్నిధిలో మేము అప్పచెప్తున్నాము. ఈ రెండు చేతులు పైకి పెట్టి ఇదిగో ప్రభు సన్నిధికి మనం అప్పచెప్పు వేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్ అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా, అందరూ చేతులు పెట్టండి. అందరూ చేతులు పెట్టండి. హల్లెలూయా. Holy Spirit. తండ్రి నా ప్రభువా, నీ సన్నిధి మాకు అతి దగ్గరగా ఇచ్చావు నాయనా. నీవు మా హృదయాన్ని తాకేవయ్యా. మా హృదయాన్ని తాకిన దేవానికి వందనాలు. ఇంకా వ్యతిరేకంగా ఏదన్నా ఉన్నట్లయితే మాతో మాట్లాడండి అయ్యా. నీ వాక్యం ద్వారా మాట్లాడండి తండ్రి. మేము సరి చేసుకొని పరిశుద్ధులుగా పవిత్రులుగా అయ్యా నా ప్రభువా, ఈ సోపుతో కడిగిన తెల్లటి మనసు గలవారమే అయ్యా. నీ యొక్క బంగారు వాక్యాన్ని మేము ధరించుకుంటున్నప్పుడు ఆ యొక్క ఆభరణాలతో తండ్రి 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 నేను ఘనగా ఆరాధించుటకు నీ కృపని దయచేయండి. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలే తండ్రి. సహాయం దయచేయమని ఇదిగో తండ్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డల్ని దీవించి వాక్యం ఇచ్చిన దీన సేవకులతో మాట్లాడయ్యా. అయ్యా నువ్వు మాట్లాడయ్యా. నువ్వు మాట్లాడితే మా జీవితాలు మారిపోతాయి నైనా. నువ్వు మాట్లాడితే మాకు స్వస్థతలు వస్తాయి. నీవు మాట్లాడితే తండ్రి మాలో ఉన్న ప్రతి చీకటి పారిపోతుంది అయ్యా. అయ్యా మమ్మల్ని పరిశుద్ధపరచు. చిన్న గుంపుగా ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. ముఖ్యంగా ఈ ఆవరణం అంతటిని నీ యొక్క కంట్రోల్లోకి తీసుకో. అధికారులని నీ యొక్క కంట్రోల్లోకి తీసుకోండి. వారందరితో నువ్వు మాట్లాడండి తండ్రి. ఈ యొక్క సియోను ప్రయాణంలో తండ్రి మా కాళ్ళు నొప్పి రాకుండా, మా యొక్క హృదయాలు గాయపడకుండా, మా యొక్క వస్త్రములు పాతకెళ్ళకుండా నా ప్రభు అయ్యా నా ప్రభు నీ యొక్క ప్రొటెక్షన్ మాకు దయచేయండి. సమస్తంలో నీవే ఉండినంత మహిమ పొందమని క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లా కూర్చోండి. హల్లెలూయా. మరి ఎంతో శక్తివంతమైన ఆరాధన మనం నడిపించుకున్నాం. దానికన్నా ముందుగా మరి హార్ట్ టచింగ్ టెస్టిమోనీ. చాలామంది మరి యవనస్తుల జీవితాల్లో వాళ్ళు అనుకుంటారు మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టాము, మేము ప్రార్థన చేస్తున్నాము, వాళ్ళు ఈవినింగ్ ప్రార్థన చేస్తాం. బట్ వన్స్ మనం బయటికి వెళ్ళిన తర్వాత మరి వాళ్ళ ప్రవర్తన
నాకు అంటే లోపల నుంచి దుఃఖం వచ్చేస్తుంది తను చెప్తుంటే ఎస్తని చెప్తాను, ఏదో గొంతు పట్టేసినట్టు అనిపిస్తుంది అన్నమాట. నాకైతే అక్కడ ఉన్నాను అట్లా అనిపిస్తుంది. నాకు ఎప్పుడు పాస్టర్ గారు 2 వీక్స్ బ్యాక్ 3 వీక్స్ బ్యాక్ ఈ వాక్యం చెప్పారు, అక్రమం చేయవారులారా నా ఇద్దరు నుండి తొలగిపోదు. నాకు తర్వాత అనిపిస్తుంది అనమాట, ఏ వాక్యము ఏ మెసేజ్ కూడా వ్యర్థం కాదు, అది ఎక్కడో చాట ఫలిస్తుంది అనమాట. అది ఇప్పుడు కాదు, ఒకవేళ యూట్యూబ్లో పెట్టిన తర్వాత 3 years 4 years 5 years 10 years తర్వాత అయినా కానీ అది ఫలిస్తుంది. ఎవరో ఒకరికి హార్ట్ టచింగ్ అయితే ఉంటుంది. మరి యవనస్తులు అంత గ్రేట్ రిపెంటెన్స్ నేను కూడా అనుకుంటూ ఉంటాను. చిన్నప్పుడు చర్చిలకు వెళ్ళేవాడిని, అవి చేసేవాడిని ఇవి చేసేవాడిని. ఇక్కడ కూడా చర్చిలో సంథింగ్ పార్టిసిపేట్ చేస్తున్నాను. రేపు ప్రొద్దుట దేవుడు నన్ను ఇదే క్వశ్చన్ ఇస్తే, అక్రమం చేయవాడా నువ్వు నా వద్ద నుండి తొలగిపో అంటే, ప్రభువా నీ నామంలో నేను చర్చికి వెళ్ళాను, దానికి వెళ్ళాను, ఇన్స్ట్రుమెంట్ వాయించాను, అది వాయించాను, ఇది వాయించాను అంటే దేవుడు మరి ఒకటే కోరుతున్నాడు, మన హృదయాన్ని ఆయన ప్రేరేపిస్తాడంట. ఆ ప్రేరేపణకి అనుగుణంగా మనం ఎప్పుడైతే మరి మనం నడుచుకుంటామో, ఆ ప్రేరేపణకి అనుగుణంగా ఎప్పుడైతే మరి సత్ప్రవర్తనలో మనం ముందుకు సాగిపోతామో, దేవుడు అప్పుడు తన దీవెనలన్నింటినీ మన మీద ప్రమోదిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి ఎంతో మంచి సాక్ష్యాన్ని మరి మనం విన్నాము. యవనస్తులకే కాదు, పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అది హార్ట్ టచింగ్గా ఉందని మరి నేను నమ్ముచున్నాను. దేవుడు ఆ బిడ్డను దీవించిన గాక. రాబోయే కాలంలో మరి బూదిగంతముల వరకు తన సజీవ సాక్షిగా వాడుకునేటట్లు మరి మన అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేద్దాం. మన అనుదిన ప్రార్థనలో వేడుకున్నాము. దేవునికి స్తోత్రం. మరి అమూల్యమైన సమయాన్ని దైవజనులకు అప్పగించాను. మనం కోరుకున్నట్టుగా దేవుడు చాలా విశాలమైన స్థలం, విశాలమైన ఆరాధన జరగాలని దేవుడు ఇచ్చాడు. మనం మొదలు పెట్టాలి. ఒకవేళ మనం ఏం పని చేయకుండా ఈ స్థలంలో కనుక దేవుడికి చెప్పాలి. మనం ఏంటంటే మన యొక్క జీవితాలని జస్ట్ లైక్ దట్ అలాగా నామినల్ రోల్స్లో వెళ్ళే విధంగా మనం చేసుకుంటాం. కానీ మన పట్ల దేవునికి ఒక పెద్ద ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఆయన చేయాలంటే ఆయన చేతుల్లో మనం అమర్చబడాలి, లేకపోతే మలచబడాలి. ఒక కుమ్మరి ఏ విధంగా అయితే ఒక మట్టిని తీసి కుండగా ఏ విధంగా చేస్తాడో, అది చేసినప్పుడు ఎంత నైపుణ్యంగా పై ఎక్స్ట్రాలు ఉంటే తీసివేసి అన్నీ కూడా చక్కగా విధంగా చేస్తాడు. అలాగే మనల్ని కూడా దేవుడు చేసుకోవాలని ఆశపడతాడు. అయితే కావాల్సింది ఏంటంటే ఆయన చేతిలోకి వెళ్ళాలి. మనం ఆయన చేతిలోకి వెళ్ళి మనము పూర్తిగా లోపడిపోవాలి. అప్పుడు ఆయన ఏదైనా చేయగలడు. హల్లెలూయా. కాబట్టి 2024 ఇది ఒక దీవెనకరంగా మనకు జరగాలి అంటే మనము దేవుని చేతులకి సమర్పణ చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత 6 రోజుల్లో దేవుని కోసం ఏదైనా పని చేసామా అనే లెక్కతో రండి. ఆదివారం కూడా ఇంకా లేట్గా కంఫర్టబుల్గా ఇంకొంచెం నిద్ర ఇంకొంచెం కొనుక్కునే విధంగా పోతే అది ఈ లోక ప్రయాణంలో మనకు మంచిది కాదు. కనుక దేవుని యొక్క మాటలు సీరియస్గా తీసుకుందాం. మార్పు చెందిన వారి వల్లే మనం జీవించాలని తెలియజేస్తున్నాం. అయితే 2024 వచ్చాం, 2023 నుంచి చెప్తున్నాం బాప్తిజాలకి సిద్ధపడండి. ట్యాంక్ కట్టించాం. అందరూ ఫోటోలు చూస్తున్నారు. కనీసం అక్కడ కూడా వెళ్ళి చూడలేదు నాకు తెలుసు. ఎందుకంటే 2-3 మెట్లు ఎక్కాలి కదా చూడాలంటే. ఫోటోలు చూపించారు కదా, మనం చేసేది ఏముంది. సో ఇన్వాల్వ్మెంట్ అంతవరకే ఉంచుకున్నారు. అయితే ఇప్పుడు ట్యాంక్ సిద్ధపడింది. దైవజనులు కూడా రేపు 9వ తారీఖు రేపులో ఎల్లుండి వచ్చి దానికి ప్రార్థన చేస్తారు. మరి అయితే మన దగ్గర ఎంతమంది ఉన్నారు సిద్ధంగా?
ఒకరోజు శామ్యుయల్ అన్నాను, ఎంతమంది ఉంటారు కనుక్కోరా బాబు కనుక్కొని రెడీ చేస్తాను. అయితే ఎంతమంది ఉన్నారు? హౌ మెనీ పీపుల్ ఆర్ రెడీ టు టేక్ బాప్టిజం ఇన్ అవర్ మీట్స్? ఎవరన్నా ఉన్నారా సిద్ధంగా? ఎవరు లేరు? అమ్మగారు ఉన్నారు, యమున గారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకెవరు లేరా? నోబడీ. సో మనం కూడా బాధ్యత తీసుకోవాలి. పాస్టర్ గారు ఎవరికో ప్రకటన చేస్తున్నారు, ఎవరికో వెళుతుంది, ఎవరో చేస్తారు. ఇట్లా ఎవరెవరు రాజు సామెతలో మనం ఉండకూడదు. అందరూ పాలు చేస్తారు, నేను ఒక్కడిని నీళ్ళు వేస్తాను అనుకుంటే అందరూ నీళ్ళు వేస్తారు. సో అలాంటి మన జీవితాలు మారాలి. క్రైస్తవ జీవితాలు మనం చెప్పుకునేదానికి కాదు. యూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. ఒక అరగంట ముందు వస్తే నేను ఏదో పనికి ఉపయోగపడతాను అనుకోవాలి. అరగంట లేట్ వెళ్తే ఏం పర్వాలేదు అనుకునేది సిద్ధాంతం. అరగంట ముందు వస్తే నేను కూడా ఒక చేయి, అరగంట లేట్ పోతే ఏం పర్వాలేదు. దట్ ఈస్ జస్టిఫికేషన్. ఆ జస్టిఫికేషన్ ఏ రూట్లో తీసుకెళ్తుందో తెలియదు. కాబట్టి సిద్ధపడదాం. నీవు మన ఈ 100వ సంవత్సరం కూడా మనతో మాట్లాడాడు. ఈరోజు కొన్ని వాక్యాలు మనం ధ్యానిద్దాం, ఎందుకంటే చాలా లేట్ అయింది. ఈరోజు ఇక్కడ మొదలు పెట్టడానికే చాలా లేట్ అయింది. ఎక్కడెక్కడ కేబుల్స్ ఏం పెట్టాలో తెలియదు. అందరికీ గైడెన్స్ ఇస్తేనే కానీ పెట్టలేదు. అలా అని చెప్పేసి ఏదో ఒకటి చేయమంటే స్పీకర్స్ అయిపోతాయి. కాబట్టి మీరు కొద్దిగా ఇన్వాల్వ్ అవ్వండి. ఐ థింక్ దట్ యూ డోంట్ లూజ్ ఎనీథింగ్ బై డూయింగ్ దట్. నువ్వు ఏమి కోల్పో, పైపించి నీ ఆశీర్వాదం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దేవుడి వాక్యంలో నుంచి కొన్ని మాటలు ధ్యానిద్దాం. ఇర్మియా గ్రంథం 29వ మనం కొన్ని మాటలను ఈ యొక్క ఉదయకాలం ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఈ రోజుకి దేవుడు ఇచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి ప్రభువుకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. 29వ అధ్యాయం 11, 12, 13, 14, 11 to 14 అందరం చదువు. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగుతుందా? అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయుతూ వద్దురేమి, నేను నీ మనవిని ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనబరుచుకున్నాను. ఇది యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించును. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనంలోకి స్థలంలోకి మిమ్మల్ని ఆ దేశంలో ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదాలతో ఉన్న స్థలం నుంచి ఐగుప్తు అనే బానిసత్వంలోకి దేవుడు పంపించాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, లేకపోతే దేవుడు కనానులో నుంచి బబులోనికి ఏ విధంగా అయితే పంపించాడో తిరిగి ఆ బబులోని చెరలో నుండి కనానికి రావడానికి, అలాగే మనల్ని కూడా లోకంలో మరి సాతాను బంధకం ఉచ్చులతో ఎలాగైతే వదిలేసాడో, అంటే సాతానికి లోబడినప్పుడు వదిలిపెట్టాడో, మరలా అంటున్నాడు నేను తిరిగి పరమకానానికి లేకపోతే నా సన్నిధికి నేను మమ్మల్ని తీసుకొని వస్తాను అంటున్నాడు. నిన్ను అక్కడ వదిలిపెట్టాడు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం అది. దేవుని సన్నిధిలో ఉండాలనేది దైవ చిత్తం. కానీ దేవునికి దూరంగా వెళ్ళిపోయిన దానివల్ల అది పర్మనెంట్ ప్లేస్ కాదు. దేవుడు అక్కడి నుంచి తిరిగి మిమ్మల్ని నేను కట్టెదను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు ఈ ఉదయకాలంలో మనందరితో మాట్లాడుతున్నాడు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళుతున్నాం, ఈ రెండు మనకు తెలియాలి. ఎక్కడి నుంచి వచ్చాం మనం? మీరు చెప్తే మీ ఊరి నుంచి అని చెప్తారేమో కదా. ఎక్కడి నుంచి వచ్చాం మనం? ఎక్కడి నుంచి వచ్చాం? క్రైస్తవులే చెప్పలేకపోతే అన్యులకు అసలు తెలియదు. మీరంతా అన్యులు కాదు కదా, క్రైస్తవ కుటుంబాల నుంచి వచ్చారు కదా.
పాపం మన ఆరిజిన్ కాదు, మనం పాపంలో ఆరిజిన్లా కాదు. చూడండి, మనకు ఎన్నిసార్లు చదువుకున్నా మర్చిపోతుంటాం. ఆది కాండంలో 1వ అధ్యాయంలో 26, 27 వచనాల్లో ఉంది. దట్ ఈస్ అవర్ ఆరిజిన్. దేవుడు మనల్ని అక్కడి నుంచి, ఆయన సన్నిధి నుంచి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనేవి పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దట్ వాస్ ద ఆరిజిన్. దేవుడు మనుషుల్ని పాపంలో సృష్టించలేదు. ఆరిజిన్ ఈజ్ నాట్ ఎ సిన్. ఆరిజిన్లో నుంచి మనం ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చామో అది స్వచ్ఛమైనది, పరిశుద్ధమైనది. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. తన స్వరూపమందు వారిని సృజించను. దేవుని స్వరూపము స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించారు. ఎక్కడి నుంచి వచ్చాము మనము? పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధిలో నుంచి పరిగెత్తుకొచ్చాము. హల్లెలూయా. అయితే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. అప్పుడు అవన్నీ కూడా మీకు లోపడతాయి, మీరు వాటిని ఏలుదురు. యూ కెన్ రూల్ ఓవర్ ఆల్ ద క్రియేషన్. ఇది దేవుడు ఇచ్చింది. ఈ యొక్క నిజాన్ని మనం తెలుసుకోకపోతే మనం ఎక్కడి నుంచో వచ్చామని అనుకుంటాం. కాబట్టి అది దేవుడు ఇచ్చిన ఒరిజినల్ స్టేటస్. సో వాట్ వీ హ్యావ్ టు డూ? అయితే ఈరోజు ఉన్న పరిస్థితి భయంకరమైంది. దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క కృప, అలాగే నమ్మకత్వం వీటన్నిటితో మిళితమై దేవుని రూపంలో, అంటే దేవుని రూపం ఏమీ లేదు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మ స్వరూపంలోనే మనం సృజించాడు. ఆ యొక్క ఆత్మ యొక్క గుణాలన్నీ కూడా మనకు ఆత్మ ఫలాలు బాగా తెలుసు. ఆత్మ గుణాల కంటే కూడా మనకు ఆత్మ ఫలాలు మనకు తెలుసు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహం అనే 9 ఉన్నాయి అక్కడ. కానీ దేవుడు చేసిన వాటిలో నుంచి మనిషి పాపంలోకి జారిపోయాడు. When sin entered into the human life, then everything become disastrous. Disastrous అంటే భయము, ఆందోళన, ఒకరి మీద దాడి అన్నీ కూడా ఈ లోకంలోకి వచ్చేసాయి. కానీ దేవుడు దాన్ని ఓవర్కమ్ చేయడం కోసమే పరిశుద్ధుడైన దేవుడు మన మధ్యలోకి యేసు ప్రభు లోకంలో రావడం, ఆయన ద్వారా మనం అందరం కూడా తిరిగి ఆ ఒరిజినాలిటీని తెలుసుకునేదానికి, ఆ ఒరిజినాలిటీలోకి రావడానికి దేవుడు మార్గాన్ని తెరిచినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. సో గాడ్ లవ్ ఆ యొక్క పాపంలో ఉన్న ఈ యొక్క అంతటిని దేవుడు తీసేయాలని ఆయన వచ్చి తన కుమారుణ్ణి బలిగా ఇచ్చి ప్రేమించి ఆయన్ని పంపించాడు. ప్రేమించిన కుమారుని ప్రేమించాడు. కాబట్టి మనమందరం కూడా ఆ పాపంలో నుంచి బయటికి రావాలి. కాబట్టి దేవునికి యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు ఆయన కోసంగానే సృజించబడ్డావు. ద ఫస్ట్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ ప్యాసేజ్, గాడ్ హ్యాస్ గట్ ఎ ప్లాన్ అండ్ యు ఆర్ క్రియేటెడ్ ఫర్ హిస్ పర్పస్. దేవునికి ఒక ఆయన కోసం సృజించబడ్డావు. హల్లెలూయా. అందుకని యెషయా గ్రంథం 43:1 అంటాడు, నీవు నా సొత్తు అంటాడు. ఏమంటాడు మనల్ని? ఏమంటాడు దేవుడు? 43:1 ఏముంది? అయితే యాకోబు నిన్ను సృజించిన వాడవు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇలా ఏమనంటున్నాడు? నేను విమోచించి ఉన్నాను, పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, సొత్తు. ఆమేన్. పక్కవాడితో చెప్తామా? నీవు దేవుని
నీవు దేవుని సొత్తు, నీవు దేవుని సొత్తు, నీవు దేవుని సొత్తు. హల్లెలూయా. బీ కాన్ఫిడెంట్ యా. మనం సాతానికి కాదు, మనం దేవునికి సొత్తు అయి ఉన్నాం. కాబట్టి ఆయన తిరిగి మనల్ని ఆయన స్వరూపులకు మార్చుకునేదానికి తన కుమారుని పంపి వెల చెల్లించి సిలువలో నుంచి మనము బయటపడేటట్టుగా, సిలువ ద్వారా, సిలువ యొక్క కార్యం మనం తిరిగి ఆయనతో పడే విధంగా ఆయన చేసుకున్నాడు. అయితే నీవు ఎవరి కోసం సృష్టించబడ్డావు? నా ప్రశ్న. యు ఆర్ క్రియేటెడ్ ఫర్ గాడ్స్ పర్పస్. ఆమేన్. నీవు దేవుడి యొక్క ఉద్దేశం కోసం నువ్వు గుర్తించబడవు. కాబట్టి నీ గుర్తింపు ఆయనతో ముడిపడి ఉంది, నీ ఐడెంటిటీ. ఈరోజు మన ఐడెంటిటీ మనం తెలియాలంటే ఆయనలోనే ఉంది. ఆయన ఎప్పుడు మనలో చేసుకున్నాడు? 139వ కీర్తన ఒకసారి మనం చూస్తే 15-16 వచనాల్లో అక్కడ ఉంటుంది, నిన్ను ఎప్పుడో వేబ్యాక్ నువ్వు అసలు ఊహించలేదు, పుట్టలేదు, ఇంకా నువ్వు అసలు ఏమీ తెలుసుకోలేదు. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. అంటే వేబ్యాక్ మనం ఇంకా పుట్టక ముందే దేవుడు సృష్టించాడు. ఇర్మియా గ్రంథం 1:5 అంటాడు ఆయన, అక్కడ ఇంకొంచెం నీవు ఇంకా గర్భంలో కూడా, ఇక్కడేమో పిండంగా ఉన్నప్పుడే నేను నాకు తెలుసు, నేను గర్భంలో ఇంకా రూపొందించక ముందే నిన్ను ఎరిగితిని, బయలుపడక ముందే నిన్ను నేను ప్రతిష్ఠించి. చాలు. అంటే పిండగా ఉన్నప్పుడే చూశాను. ఇంకా కొంచెం బియాండ్ వెళ్తే గర్భంలో ఇంకా రూపొందించి, ఇంకా ఫార్మేషన్ అవ్వలేదు తల్లి గర్భంలో, అప్పుడే నేను ఎరిగాను. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. అందుకని ఎఫెసీ పత్రిక 1:4 చూద్దాం. అక్కడ మనం ఏంటో మనకు అర్థమవుతుంది, చాలా క్లియర్గా తెలిసిపోతుంది అక్కడ. ఎట్లనగా తన భూమి యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమునై ఉండాలని జగత్తు పునాది వేయబడిన మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ఏమండి? 3 చెప్పాను నేను. 1 పిండముగా ఉన్నప్పుడే చూశాను. 2ది ఇర్మియా 1:5 ఉంది, గర్భంలో ఇంకా ఫార్మేషన్ అవ్వలేదు అప్పుడు, నేను నిన్ను ఎరిగితిని అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి 1:4 ఏమంటున్నాడు? జగత్తు. అంటే ఈ జగత్తుకి పునాది ఒకటి పడ్డది. ఇంటికి పునాది తెలుసా? ఎక్కడ వేస్తాం పునాది? చాలా లోతుగా వేసి కొడతాం కదా. ఆ పునాది జగత్తుకు వేయాలంటే, ఈ ప్రపంచానికి వేయాలంటే ఇంకెంత పునాది అయి ఉంటుందో. ఆ పునాది వేయబడక ముందే నిన్ను ఎరిగాను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దేవుడి గురించిన ఆలోచన మీకు రావాలి. ఏం చేస్తున్నాం అంటే తెలుసో తెలియక 2 మాటలు నేర్చుకొని అక్కడితో ఆగిపోతున్నాం, ఇంతే నా జీవితం అనుకుంటున్నాం. కాదు, ఇక్కడ ఈ యొక్క 4, 6, 2 కలిసిపోన్నాయి. ఇక్కడ చాలా స్పష్టంగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృప మహిమకు కీర్తి కలిగినట్లు. చాలా పెద్ద వర్డ్స్ అండి. కృప మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారము అయిన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు తెలుసా? తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని ఆయన జగత్తు పునాది వేయబడక ముందే ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నాం. మన ఆలోచనని ఒక పద్ధతి ప్రకారం మనం వెళ్ళడం లేదు. ఎందుకో ఈ లోకంలో మనం అంతగా అటాచ్
ఈ యొక్క జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ లోకాన్ని గురించి మనం భయపడకూడదు. ఈ లోకంలో ఏం తిందుమా, ఏం తాగుదుమా అని ఈ లోకంలో మనం ఎప్పుడు కూడా భయమే పడకూడదండి. ఈ లోకంలో ఎంతమంది ఎంతకాలం ఉంటారు మనం చెప్తారా ఎవరైనా? లోకంలో మీ వయసు ఎంత అండి? ఎంతకాలం ఉంటారు? మీరు చెప్పారా? దేవుడు ఇచ్చిన ఆయుస్సు చెప్పండి. 120. మీరు చిన్నగా లెక్క పెట్టుకుంటూ వస్తున్నారు. ఇటు చెప్తే ఏమవుతుంది? ఇంకా 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 ఎక్కడ చెప్పున్నారు? 120 కంటే ఇంకా ఎక్కడ చెప్పారు? కీర్తన చిన్నగా మాట్లాడుకుంటున్నారు. ఒక్క మాట కూడా క్లారిటీ. 90వ కీర్తన చూడండి. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు. మా ఆయుష్కాలం 70 ఇంకా మా ఆయుష్కాలం 70 కీర్తనలు తీసేయండి. 90వ అధ్యాయం తీయండి. మా ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరములు. అధికముగా ఉన్న అధిక బలం ఉన్న ఎడల, అధికంగా ఉన్న ఎడల 80 సంవత్సరాలు. ఎంతండి? 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు. ఓకే, 120 కూడా అనుకుంటున్నారు, పర్లేదు అనుకుంటారు. కానీ ఆ 80కే తర్వాత ఏమన్నాడు? తర్వాత అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. ఏటి వైభవం అండి? వేటి వైభవం? వాటి వైభవం అని చదువుతున్నాం. వేటి వైభవం? 80 సంవత్సరం. 70 దాటి 80 పోతే ఆయాసకరమే. నిజమే కదా, ఆయాసకరమే. కాబట్టి ఎంత బ్రతికినా ఈ లోకంలో కొంతకాలం మనం చాలా సాఫీగా ఉంటారనిపిస్తుంది, కానీ తర్వాత వాటి ఆయాసమే, అది త్వరగా గతించును. మేము ఎక్లీసియాస్టిక్స్ 3:11, ప్రసంగి 3:11. దేని కాలమునందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందించున్నాడు, కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. ఫస్ట్ వచ్చిన 3:11. దేని కాలముందు చక్కగా ఉండుట సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు అన్ని కూడా సిద్ధపరచున్నాడు. సమస్తము నియమించిన దేవుడికి తెలుసు ఆయన ఏ సమయంలో ఏది ఇవ్వాలి, ఏవన్నీ కూడా. అయితే ఈ యొక్క భూమి మీద మనము ఒక గుడారాన్ని తగిలించుకుని ఉన్నాం. వాట్ ఎవర్ ద షేప్, వాట్ ఎవర్ ద బాడీ, ఇట్ ఈస్ గివెన్ టు అవర్ సోల్. మన ఆత్మకి ఇచ్చున్నాడు. ఈ గుడారాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ గుడారము శిథిలమైన తర్వాత మనం మళ్ళా ఒరిజినల్ ఏదైతే చెప్పానో ఆ నిత్య నివాసానికి వెళ్తాం. 1 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయం 1లో ఈ మాట ఉంది. గుడారం అంటారు ఏంటండి? శరీరాన్ని పట్టుకొని మనం ఈరోజు ఆరాధించుకునేది ఒక గుడారం. మనం వెళుతున్న స్థలాలన్నీ గుడారాలు. మనము ఒక గుడారంలో ఉన్నాం. ఆమేన్. 5:1 మీలో జాగ్రత్తగా ఉన్నదని వదంతి కలదు. 1 కొరింథీ 5 5వ అధ్యాయం 1వ వచనం. మీలో జాగ్రత్తగా ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన భూమి మీద మన
భూమి మీద ఆయన భూమి మీద మన గుడారమైన నివాసం శిథిలమైపోయినది, ఆ, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం. అందరూ అండర్లైన్ చేసుకోండి. మనం ఉండే నివాసం ఎప్పుడు కూడా కంఫర్ట్గా ఆలోచించుకుంటాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? భూమి మీద మన గుడారం, మన నివాసం ఎక్కడన్నా ఈ గుడారములో శిథిలమైపోయినా కూడా చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యము అయినది అయిన నివాసం మనకు పరలోకమందు ఉన్నది అని మనము we should know that whatever we live in this earth, ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఒక గుడారం దేవుడు తీసేసిన తర్వాత దేవుని చేతితో ఆయనతో కట్టబడింది నిత్య నివాసంలోకి మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా. సో భూమి మీద మనం చేయాల్సింది ఏంటంటే ఈ గుడారం లోపలే ఆ యొక్క ఆత్మ దేవుడు పెట్టిన ఆయన దగ్గరకు వెళ్ళేదానికి నేను సిద్ధపడాలి. హల్లెలూయా. సో ఆ సిద్ధపాటు కోసమే మనం ఈ యొక్క ప్రార్థనలు, మన యాచనలు, ఇలా పరిగెత్తుకుంటూ రావడం, ఆరాధన చేసుకోవడం, ఇవన్నీ కూడా దాని మీదనే గురి పెట్టుకుని ఉండాలి. అది ఎవరికైతే గురి లేదో వాళ్ళందరూ ఏం చేస్తారంటే గుడారం కొంచెం వీక్ అవుతుంది, ఈ గుడారానికి ఇంకా ఏం చేద్దాం, ఈ గుడారాన్ని కొంచెం మంచి స్టాండర్డ్గా చేద్దాం అనేసి ఈ గుడారం గురించే ఎక్కువ ఆలోచిస్తాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం, ఈ యొక్క స్థలం గురించి ఇది కొన్ని రోజులకి వదిలిపెట్టాలి. కానీ ఇదిలో ఉన్నప్పుడే మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలంట? ఒకరోజు ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. అక్కడ చేతి పని కాక అది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు ఉన్నది. కాబట్టి మనము ఏం చేయాలంట? దీనిలో దానికోసంగా మూలగాలంట. ఈ గుడారములో ఉన్న మనము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవాలని కాదు, ఆ నివాసం దీనిపైన ధరించుగా ఉంచున్నాం. కాబట్టి ఉండే నివాసానికి వెళ్ళేటానికి ఇది వదిలిపెట్టాలి. ఈ వదిలిపెట్టే లోపు మనం దీని గురించి సిద్ధపాటు పరలోకానికి వెళతామా లేదా? పరలోకానికి వెళతామా? అందుకని ఈ లోకంలో మనం ఉన్నంత కాలం పరలోకాన్ని ఎలా మనం స్వతంత్రించుకోవాలి? హల్లెలూయా. దాని గురించి మత్తయి సువార్త 25:34లో యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక చక్కని మాట చెప్పాడు. 25:34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకునుడి. ఎక్కడ ఉందండి? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము ఉంది, దాన్ని స్వతంత్రించుకుని. ఎవరితో అంటున్నాడు? వీటిని తన కుడివైపు ఉన్న వారిని చూసి, కుడివైపు ఎడవైపు రెండు గుంపులే. ఒకళ్ళు ఎత్తబడేవాళ్ళు, ఒకళ్ళు వదిలిపెట్టబడేవాళ్ళు, ఒకళ్ళు రక్షించబడేవాళ్ళు, ఒక నరకానికి, ఒకరేమో జీవానికి వెళ్ళేవాడు, ఒక నరకానికి వెళ్ళేవాడు. సో రెండు గుంపులు గురించే ఈ భావనంతా కూడా. నువ్వు రక్షణ గుంపులో ఉన్నావా, వదిలివేయబడ్డ గుంపులో ఉన్నావా? కాబట్టి ఈ రాత్రి ఈ యొక్క ఉదయకాలం మనం ధ్యానం చేస్తున్నది ఆ పరలోకంలో ఉండే ఆ నిత్య నివాసానికి నేను వెళ్ళాలి. నీ ధనం, నీ తలాంతులు, నీ సమయం, నీ జీవితాన్ని దేవుని యొక్క దృష్టిలో నేను అక్కడికి వెళ్ళాలి. దానికోసం నేనేం చేయాలి? నేను దాన్ని స్వతంత్రం చేసుకోవాలి. దానికోసం నేనేం చేయాలి? ఈరోజు మనం అది ఆలోచించాలి. మనం ఏమన్నా పని చేసుకోవచ్చు, రోజంతా సాయంకాలం కూడా నిద్రపోవచ్చు. కానీ ఆ విధంగా నిద్రపోయి లేస్తే నిజంగా దేవుడు ఒప్పుకుంటాడా? ఇందాక ఎస్తేర్ చాలా చక్కగా సాక్ష్యం చెప్పుకుంది. ఒక రియలైజేషన్ రావాలి. దేవుడు ఇంత బతికిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదయ్యా, నువ్వేదో అట్లా వచ్చేవాడు నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను ఎప్పుడు చూడలేదు అని ఒక మాట అంటే, ఆ పక్కనే ఉండే భయంకరమైన అగ్నిగుండం ఉంది, తోసేయి అంటే అది ఎంత భయంకరమైన మాట. అది ఇంత బ్రతికి
ఇంత ఆదివారాలు వచ్చి ఇన్ని ఆరాధనలు చేసి మరలా దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదంటే ఎంత భయంకరం. వాళ్ళ గురించే చెప్తున్నాడు ఇది. ఈ మాటలన్నీ నేను ఇప్పుడు చెప్పలేను, కానీ మరలా ఒకరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఎవరితో అంటున్నాడంటే కుడివైపు ఉన్న వారిని చూచి. వాళ్ళు ఎవరంట? వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఆయన ఆకలి వనగా ఆహారం ఇచ్చాడంట, దప్పిక వనగా దాహం ఇచ్చాడు, ఈ పరదేశినే ఉండగా చేర్చుకున్నవాడు, దిగంబరే ఉండగా బట్టలు ఇచ్చాం. అప్పుడు రోగిగా ఉన్నప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు మీరందరూ చూడడానికి వచ్చారు అంటాడు. అయితే నిజంగా వాళ్ళు ఆ పనులు ఏం చేయలేదు. అయితే వాళ్ళు అంటారు, మేము ఎప్పుడు చేసామయ్యా, ఇదంతా మేము ఎప్పుడు చేయలేదు కదా అని ఒప్పేసుకుంటూ ఉన్నారు. అయితే ఆయన అంటున్నాడు, మిక్కిలి అల్పులైన నా సహోదరుల్లో ఒకరికి మీరు ఈ విధంగా చేశారు కాబట్టి నాకు చేసినట్టే అన్నాడు. హల్లెలూయా. కానీ ఎడమవైపు ఉన్నారు చూసారా, వాళ్ళు ఎంతటి వాళ్ళు అంటే డిఫెన్స్ చేసుకుంటూ ఉంటారు. డిఫెండింగ్, అన్నిటిలో కూడా డిఫెన్స్. అన్నీ నేను ఎట్లా చేస్తాను, ఇది నేను చేయాలా, ఇది నేను చేయకపోతే ఏమవుతుంది, సో మెనీ లాజిక్స్ అన్నమాట. అన్నిటికీ లాజిక్సే. ఈ లాజిక్స్లో ఉండి ప్రభువా నువ్వు ఎప్పుడు డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చావు, ఎప్పుడు నీకు దాహానికి మేము ఇవ్వలేదు, ఎప్పుడు నువ్వు దిగంబరిగా ఉంటే మేము చూసాము, ఎప్పుడు ఇవ్వలేదు అంటే దేవుడు అంటున్నాడు, నేనే వచ్చితేనే అనుకుంటున్నాను కదా, అది కాదు. నాలాగా ఈ లోకంలో దిగంబరి ఈరోజు రక్షణ వస్త్రం లేని దిగంబరత్వంలో లక్ష్యం కొలుతున్నారు. మీరు చూస్తున్నారు, పర్వాలేదులే నరకానికి వెళ్ళిపోయినాడు అనుకుంటున్నారు. అవసరతలో ఉన్నవారు, దేవుని యొక్క ప్రేమ తెలియని వాళ్ళు, దేవుని గురించి ఎరగిన వాళ్ళు అనేకులు ఉన్నారు. నువ్వేమో చల్లలేదు, నా వరకు నేను చూసుకున్నాను కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు వాళ్ళని చూసి, వీళ్ళ యొక్క పరిస్థితిని ఎంత దేవుడు కోపపడుతున్నాడో తెలిసిన. వాళ్ళు ఏమంటున్నాడు, వాళ్ళతో చాలా స్ట్రిక్ట్గా మాట్లాడుతున్నాడు. మీరు ఎవరో నాకు నిశ్చయముగా తెలియదు, మీరు నాకు ఏది కూడా మీరు నాకు చేయలేదు, నేను ఈ విధంగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు నాకు చేయలేదు, కాబట్టి మీకు సిద్ధపరిచింది ఎక్కడ ఉందంటది, ఒక భయంకరమైన నరకం ఒకటి ఉంది, అగ్నిగుండం ఒకటి ఉంది. అది సాతాను కోసంగా సిద్ధపరిచాడు. సాతానుకు సిద్ధపరిచిన దానిలోకి మీరు వెళ్ళండి అని చెప్పన్నారు. హల్లెలూయా. కనుక ఈ సిద్ధపడే జీవితంలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. కాబట్టి దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆయన కొరకు మనం పుట్టించబడి ఉన్నాము. ఈ లోకంలో ఈ యొక్క గుడారము శిథిలమైన తర్వాత నిత్య నివాసానికి మనం వెళ్ళాలి. దానిలో వెళ్ళడానికి మనకు ఒక సిద్ధపాటు కావాలి. కాబట్టి 2024 అయితే వచ్చేసాము, కానీ దేవుని యొక్క సన్నిధి పరమ కాలానికి మనం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి అంటే ప్రభు యొక్క కార్యాల కోసం ఎదురు చూడాలి. ప్రభు యొక్క బలమైన కార్యాల కోసం మనం చూసుకోవాలి. ప్రభు మనల్ని వదిలిపెడితే మనం ఎక్కడికి పోతామో తెలియదు. అందువల్ల నీ ప్రియులారా, ఈ లోకంలో నీ జీవితాన్ని ఆయన దృష్టిలో నుంచి చూడాలి. లోకం దృష్టి కాదు. లోకంలో ఉండేదంతా కూడా ఎంత ఘనత, ఎంత మహిమ ఇట్లాగే ఉంటుంది. కానీ ఆయన దృష్టి అంటే నా బిడ్డలందరూ కూడా నిత్యత్వంలోకి రావాలి, అక్కడ జీవించాలి. ఈ జీవితము కేవలం అశాశ్వతమైనది. దీనికోసమే మనం జీవిస్తే మనకంటే భయంకరులు ఈ లోకంలో లేరు. అందుకని పౌలు భక్తుడు అంటాడు, మనము ఈ లోకంలో మనం యాత్రికుల వలె జీవించాలి. యాత్ర చేసేవాళ్ళు వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ ఒక బిల్డింగ్ కొనేసి అక్కడ ఉండాలనుకో, అక్కడ ఓన్లీ గుడారం వేసుకుంటారు, టెంపరీగా ఒక రూమ్ తీసుకుంటారు, అది వదిలిపెట్టాలనుకుంటారు. కాబట్టి యాత్రికుల వలె ఉండి దేవుని ఉద్దేశాన్ని ఎరిగి దాని ద్వారా మనము చూడాలి. ఈ లోకంలో ఉన్నంత వరకు యేసు ప్రభు అంటున్నాడు, మీకు శ్రమ. ఎందుకంటే ఈ లోకం వదిలిపెట్టాల్సింది. ఇది కంఫర్ట్ జోన్ కాదు ఇది. కానీ ఈ శిథిలాన్ని మనం కంఫర్ట్ జోన్లో పెట్టుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా మనం అనేక విధంగా కోల్పోతున్నాం. ప్రియులారా, ఇదే ఒక్క నిర్ణయం తీసుకున్నాం, ప్రభు కోసం నేను జీవిస్తాను. ఒక తీర్మానం,
ఎంతసేపు పక్కవాళ్ళతో కంపేర్ చేసుకుని వీళ్ళకంటే నేను బెటరు, వీళ్ళకంటే నేను ఎక్కువ చేస్తున్నాను, వీళ్ళు ఎప్పుడు కూడా కనిపించరు, నేను చాలాసార్లు నేను చర్చిలో కనిపించి చాలా ఉన్నతంగా చేస్తాను. కాబట్టి అలాంటివన్నీ వద్దు. దేవునికి మనం నమ్మకంగా ఆయన కోసం జీవిస్తే మనం ఆయన కాపాడి బలపరిచి ఆదరించి నడిపించే దేవుడు. కాబట్టి ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఒకటే హెచ్చరిక. ఈ లోకంలో మనం ఆయన కొరకు మనం సృష్టించబడ్డాం, ఆయన సొత్తు. కాబట్టి ఆ పరలోకానికి వెళ్ళడానికి దేవుడిచ్చిన మంచి రక్షణ మార్గం మనం పొందుకొని ఇతరులను కూడా ఇస్తూ ముందుకి సాగిపోదాం. ప్రభు అట్టి కృప మనకు దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ కాదవయ్యా, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ కాదవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. ఆదరించి నడిచావయ్యా, యెహోవా షాలోమ్ నీవే. ఆదరించి నడిచావయ్యా, యెహోవా షాలోమ్ నీవే. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. యేసయ్యా, ఈ యొక్క భూలోకంలో మేము ఉన్నంత కాలం ఇది ఒక యాత్రిక స్థలమని ప్రభా, మేము పరమకాలాన్ని మా యొక్క నుంచి మీరు సృజించి ఉన్నారని విశ్వాసంతో ముందుకు సాగే విధంగా సహాయం చేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని బలపరచమని, రాను పరిచయంలో ముందుకు సాగే విధంగా ఈ చిన్న గుంపును, ఈ చిన్న మందను మీరు ఆశీర్వదించి దీవించి మీ మహిమార్థమై వాడుకొని బలపరిచి మీరు మాత్రం మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కానుకలు తీసుకుందాం. మనలో సిద్ధపడిన వాళ్ళని బట్టి రఘు దేవుడి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా.
కానీ ఏ పరిస్థితిలో ఉన్నా సరే కూడా మన ఆనందం ఆయన కోరేవాడు, సొంత కన్న తండ్రిలాగా. అదేవిధంగా మన ఆశలన్నీ తీర్చేవాడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఎన్ని ఆలోచనలు ఉన్నా, ఏదైనా సరే, కానీ ఆయన పాదాలు ఎప్పుడూ మనం వదలకుండా పట్టుకొని ఉన్నాం కాబట్టి. హల్లెలూయా. దేవుడికే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లుగా. ఎత్తుబడిన కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తాం. అందరు కళ్ళు మూసుకుంటూ స్తోత్రం ప్రభా. యేసురాజానికి వేలాది స్తోత్రం ప్రభా. ఈ పరిశుద్ధ దినమందు మిమ్మల్ని స్తుతించే అవకాశం ఇచ్చినందుకు లెక్కలేని వందలు ప్రభా. ప్రభా, వచ్చిన ఒక్కరిని దీవించండి ప్రభా. వారిని మరలా వారు రప్పించండి ప్రభా. ప్రభా, మా సంఘాన్ని ఆశీర్వదించండి ప్రభా. నూతన సంవత్సరంలో మొదటి జరుగుతుండగా జరిగిన కార్యక్రమం అంతా మీరుండి దిగ్విజయంగా జరిపించినందుకు లెక్కలేని వందనం ప్రభా. జరగబో కార్యక్రమాన్ని కూడా మీరుండి జరిపించడం వస్తుందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘాన్ని బహుగా ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా సంఘంలో తన బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమంలో ఉన్నట్టుగా ప్రతి ఒక్కరిని మీరే ప్రేరేపించండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా తను తానుగా గుర్తిరిగి తను తానుగా బాధ్యతగా తీసుకుని పని చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, ఇచ్చిన ప్రార్థన ఆలకించండి ప్రభా. మరి అలాగే పాస్టర్ గారి వాక్యంలో సెలవిచ్చినట్లుగా మనం పుట్టక ముందే మన తలపుని గ్రహించి ఉన్నారని వాక్యంలో సెలవిచ్చారు ప్రభా. మన కర్తవ్యం ఏమిటి, మనం ఇక్కడికి వచ్చాము, మన కర్తవ్యం ఏమిటి, మనం ఏం చేయించున్నామని ప్రతి ఒక్కరూ తను తానుగా పరీక్షించుకోవాలి ప్రభా. పరిశుద్ధ దినం ముందు మరి లేటుగా కాకుండా మరి ముఖ్యంగా ముందుగా వచ్చి ప్రతి కార్యక్రమంలో పాల్గొనేటట్లుగా తన్ను తానుగా ఎవరికి వారే అనుకోవాలి ప్రభు. అది మన బాధ్యతగా గుర్తెరగాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. దీన్ని ప్రార్థన ఆలకించండి ప్రభా. కానుక వేసిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. మరి ఎత్తపడిన కానుకలు నీ పరిశుద్ధ కార్యక్రమం వారిని ఆశీర్వదించండి ప్రభా. ఈ దీన్ని ప్రార్థన ఆలకించమని వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు